పవిత్ర దర్శనం తర్వాత శబరిమల నుంచి తిరుగు ప్రయాణం లోతైన కృతజ్ఞతతో ప్రారంభమవుతుంది. ప్రతి అడుగు తేలికగా అనిపిస్తుంది, కానీ హృదయం అనుగ్రహాలతో, ఆనందంతో, అంతరంగిక నిశ్శబ్దంతో నిండిపోతుంది. భక్తులు అటవీ మార్గాలు, నదులు దాటి స్థిరమైన భక్తితో భజనలు పాడుతూ తిరిగి నడుస్తారు. ఇప్పుడు ఏదీ కోరకుండా భక్తుడు అయ్యప్ప స్వామితో నిండిన హృదయంతో సాగుతాడు. పాత అలవాట్లు దూరంగా అనిపిస్తాయి, లోపలి నుండి ఒక శాంతమైన బలం మొలకెత్తడం ప్రారంభమవుతుంది. ఈ తిరుగు ప్రయాణం ప్రతిరోజు ఈ పవిత్రతను నిలుపుకోవాలని మృదువైన గుర్తుగా మారుతుంది. మిత్రులు, బంధువులు భక్తుని నిశ్శబ్ద తేజస్సుతో కూడిన శాంతతను గమనిస్తూ ఆహ్వానిస్తారు. శరీరయాత్ర ముగిసినా భక్తి యొక్క అంతర్గత ప్రయాణం ప్రతిరోజూ కొనసాగుతుంది.